కాకినాడలోని కెనాల్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయిన సమయంలో చంటి బిడ్డతో పాటు డ్యూటీలో లేకపోయినా ట్రాఫిక్ ను క్రమబద్దీకరించిన మహిళా కానిస్టేబుల్ ఆముదాల జయశాంతిని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించారు. కాకినాడ సామర్లకోట కెనాల్ రోడ్డు జంక్షన్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. డ్యూటీ ముగించుకొని తన బిడ్డతో ఇంటికి వెళ్తున్న జయశాంతి ట్రాఫిక్ లో చిక్కుకున్న 2 అంబులెన్స్లను గుర్తించి తన బిడ్డను పక్కనున్న వారికి అప్పగించి స్వయంగా ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత ఆమె కర్తవ్య నిష్టను మానవత్వాన్ని ప్రశంసించారు. ఇబ్బంది ఏమీ లేదు. ఇందుకు కొడుక కూతురా నీకు నీ చేతిలో ఉన్న వాళ్ళు ఎంత ఏజ్ ఎంత? 2 సంవత్సరాలు 5 నెలలు మేడం. వెరీ గుడ్. ఆడిని ఎత్తుకొని ఆడికి ట్రాఫిక్ రూల్స్ చెప్పేస్తున్నావా? వెరీ గుడ్. మీతో పోల్చుకుంటే నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్ మేడం. మీరు అనగా లోకేష్ సార్ మిస్టర్ బ్రాహ్మణి గారు అనగా మన రామ్ చరణ్ గారు మిస్టర్ అనగా అంటే మీరు ఏంటంటే ప్రపంచానికి మనకేంటో ఏదో ఒకటి చెయ్యాలి ప్రజలకి చేస్తారు కదా మేడం. అది చాలా ఇష్టం నాకు. అమ్మ మీరు డైరెక్ట్ గా చేస్తారు, మేము ఇండైరెక్ట్ గా చేస్తాము. ఈ సర్వీసెస్ కూడా కానిస్టేబుల్ కి శ్రీమంతం చేశారు మేడం. మళ్ళీ బేబీని ఎత్తుకున్నారు. నేను ఫాలో అవుతున్నాను. అయ్యో బాగుంది. ఏం లేదు, చాలా మంచి పని చేసావు. ఆ రోజు అందరూ కూడా ఒకటేంటంటే మన పోలీస్ ప్రైడ్ పెరిగింది. అవి మనకి చిన్న పనుల్లో అనిపించవచ్చు కానీ ఆ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ రోజు ఆ పోలీస్ మీద నమ్మకం అంటే నేను ప్రతిసారి అంటాను, ఏ పోలీసుల గురించి అయినా చెడ్డగానే మాట్లాడతారు కానీ మా పోలీసులు చాలా మంచి వాళ్ళు అని చెప్తా. వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్. అందరూ కూడా చక్కగా నీ పనితనాన్ని మెచ్చుకున్నారు. ఒకరోజు చూసుకొని నేను అటువైపు వచ్చినప్పుడు లేకపోతే నేను ఇటువైపు వచ్చినప్పుడు ఇప్పుడు రామ్మా ఒకసారి. అయ్యయ్యో, నీ కొడుకుని తీసుకొని రా, నీ కొడుకుని తీసుకొని రా. రామ్మా డెఫినెట్ గా రా ఒకసారి. ఏం చేస్తుంటారు మీ ఆయన? ఏం చేస్తుంటారు? కానిస్టేబుల్ మేడం. ఓ గుడ్ గుడ్. ఎక్కడ చేస్తున్నాడు? ఆయన పల్నాడులో చేస్తున్నారు మేడం. అంటే పల్నాడు డిస్ట్రిక్ట్ నాగార్జున సాగర్ లో చేస్తున్నారు మేడం. ఓకే 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 అమ్మా, మేడం తప్పకుండా రండి, ఇద్దరు రండి. వస్తాం మేడం. బాబుని తీసుకొని రండి. నేనే మిమ్మల్ని కలవడానికి చాలా సార్లు ట్రై చేశాను మేడం. స్పౌజ్ కోసం అనేసి చాలా సార్లు వచ్చాము. అయినా స్పౌజ్ కోసం కన్నా ఎక్కువ మీతో పిక్ కోసం వచ్చాను మేడం. నేను తప్పకుండా కాల్ చేశాను మేడం. హ్యాపీ మేడం. 22nd నేను విజయవాడలో ఉంటానమ్మా, వీలైతే రండి ఆ రోజు. థ్యాంక్ యూ మేడం. వస్తాను మేడం. ఓకే రామ్మా. ఓకే థ్యాంక్ యూ మేడం. ఉంటాను మేడం.